బాబా అవతార్ నమో దేవదేవా. అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదుద్ధార, సకల చరాచర జగదుద్ధార. నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. जोहारुलिवे श्री मेहरु बाबा, जोहारुलिवे श्री मेहरु बाबा. महिनि जनिंचिन मानव रूप, महिनि जनिंचिन मानव रूप. इह परानंद जीवनमीव, इह परानंद जीवनमीव. भव भय भंजन परम पावन, भव भय भंजन परम पावन. नमो मेहरु बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. అజ్ఞానాంధతంతము చేసి, అజ్ఞానాంధతంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. అరిషడ్వర్గము అంతరింపగా, అరిషడ్వర్గము అంతరింపగా. అవ్యయ మోక్షము అనుగ్రహింపుము, అవ్యయ మోక్షము అనుగ్రహింపుము. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికీ. జై బాబా అక్క. ఇప్పుడు ఉమాదేవిని ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత పార్వతీశం గారు రెడీగా ఉండాలి నెక్స్ట్. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. నీ నామం ప్రేమమయం మెహరు బాబా, నీ రూపం అపురూపం మెహరు బాబా. నీ కీర్తన సంకీర్తన మెహరు బాబా, నీ కీర్తన సంకీర్తన మెహరు బాబా. నీ సేవయ సకలార్థం మెహరు బాబా, నీ సేవయ సకలార్థం మెహరు బాబా. మెహరు బాబా మెహరు బాబా, మెహరు బాబా మెహరు బాబా. సకల శుభములిచ్చు నీదు నామస్మరణలో, తనువు మనసు మరచిపోవు భాగ్యమెప్పుడు. సకల శుభములిచ్చు నీదు నామస్మరణలో, తనువు మనసు మరచిపోవు భాగ్యమెప్పుడో.
హృదయము నీ దేవళమై నిలచునెప్పుడో, హృదయము నీ దేవళమై నిలచునెప్పుడో, ఆనాడే నీ వారము మెహేరు బాబా, మేమానాడే నీ వారము మెహేరు బాబా, మెహేరు బాబా, మెహేరు బాబా, మెహేరు బాబా, మెహేరు బాబా. హరిహరాది బ్రహ్మతే రూపము, నేడు నీవు దాల్చినట్టి మెహరు రూపము, హరిహరాది బ్రహ్మ తేజమలరు రూపము, నేడు నీవు దాల్చినట్టి మెహరు రూపము, కనుల చూడలేని నన్ను కనికరించుమా, కనుల చూడలేని నన్ను కనికరించుమా, కనికరించి చూడగలుగు దృష్టి నొసగుమా, మము కనికరించి చూడగలుగు దృష్టి నొసగుమా, మెహేరు బాబా, మెహేరు బాబా, మెహేరు బాబా, మెహేరు బాబా. మౌననాదమేదో నన్ను ఆవహించని, ఆవహించి మెహరు స్వరం ఆలపించని, మౌననాదమేదో నన్ను ఆవహించని, ఆవహించి మెహరు స్వరం ఆలపించని, ఆలపించి నీ ప్రేమను అనుభవించని, ఆలపించి నీ ప్రేమను అనుభవించని, ప్రేమ రసాస్వాదనలో పరవశించని, నీ ప్రేమ రసాస్వాదనలో పరవశించని, మెహేరు బాబా, మెహేరు బాబా, మెహేరు బాబా, మెహేరు బాబా. సకల మానవాళి సేవ నీదు సేవని, నీదు సేవ చేయు జన్మ ధన్యమౌనని, సకల మానవాళి సేవ నీదు సేవని, నీదు సేవ చేయు జన్మ ధన్యమౌనని, ప్రేమ తండ్రి నీ సేవా భాగ్యమిమ్మని, ప్రేమ తండ్రి నీ సేవా భాగ్యమిమ్మని, మెహర్ శ్రీ అనరాధా పలుకుతావని, మెహర్ శ్రీ అనరాధా పలుకుతావని, మెహేరు బాబా, మెహేరు బాబా, మెహేరు బాబా, మెహేరు బాబా. నీ నామం ప్రేమమయం మెహేరు బాబా, నీ రూపం అపురూపం మెహేరు బాబా, మీ కీర్తన సంకీర్తన మెహేరు బాబా, మీ కీర్తన సంకీర్తన మెహేరు బాబా, నీ సేవయ సకలార్థం మెహేరు బాబా, నీ సేవయ సకలార్థం మెహేరు బాబా, మెహేరు బాబా, మెహేరు బాబా, మెహేరు బాబా, మెహేరు బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. థ్యాంక్ యూ అందరికి. జై బాబా ఉమా, ధన్యవాదములు. ఇప్పుడు పార్వతీ సింగ్ గారు రెడీగా ఉన్నారండి. జై బాబా. జై బాబా. తర్వాత సీత గారు రెడీగా ఉండాలి పాడడానికి. పార్వతీ సింగ్ గారు మీరు పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. अरुण किरण कांति तो दिव्य प्रेम ज्योति वै వెలసిన సృష్టి తారక ప్రణతులివే గై కొను మెహరు దైవమా, మా ప్రణతులివే గై కొను మెహరు దైవమా, అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతి వై
వెలసిన సృష్టికారక ప్రణతులివే గైపును మెహరు దైవమా మా ప్రణతులివే గైపును మెహరు దైవమా అవనిని ధర్మము అడిగంటే వేళలో అరుదుగా అవతారము అరుగంటే శ్రేణిలో అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుగంటే శ్రేణిలో విషప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలలో విషప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలలో సృష్టిని చెల్లింపజేయు దివ్య మానవాకృతితో వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా మా ప్రణతులివే గైకొను మెహరు దైవమా అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా మా ప్రణతులివే గైకొను మెహరు దైవమా తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలవగలేరు నిన్ను కామ్యవాంఛలకులోనే తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలవగలేరు నిన్ను కామ్యవాంఛలకులోనే రాంచగలేరు నిన్ను ఐక్యమయ దృక్కులతో రాంచగలేరు నిన్ను ఐక్యమయ దృక్కులతో దివ్యజ్ఞానమించక మా కుడసగు బోచు తండ్రివిగా వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా మా ప్రణతులివే గైకొను మెహరు దైవమా అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా మా ప్రణతులివే గైకొను మెహరు దైవమా ఆర్తుల కార్తి దీచి ప్రేమతోడ సేద దూచి కొల్లలుగా పెరిగి కర్మబంధములు దృంచి ఆర్తుల కార్తి దీచి ప్రేమతోడ సేద దీచి కొల్లలుగా పెరిగే కర్మబంధములు దృంచి విషభారమెల్లను నీ అవలీలగా భరించే విషభారమెల్లను నీ అవలీలగా భరించే విశ్వరూప సన్నాయ మేరు బాబ రూపాయ వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా మా ప్రణతులివే గైకొను మెహరు దైవమా అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా మా ప్రణతులివే గైకొను మెహరు దైవమా అవతార్ మెహర్ బాబా की జై ధన్యవాదాలయ్యా జై బాబా బాబా ప్రేమ జై బాబా జై బాబా పార్వతీ సింగ్ గారు ధన్యవాదములు. ఇప్పుడు సీత గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా అవుతున్నాను. ఆ తర్వాత పార్వతి గారు రెడీగా ఉండాలి. పార్వతి గారు తర్వాత పాటికి రెడీగా ఉండాలి. జై బాబా సీత గారు జై బాబా చేయండి. జై బాబా జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై. విశ్వమునకు ప్రభువొక్కడే అది నీవని అన్నావు, నీ ప్రేమిక ప్రేమకు సేవకుడైనను నీవే అన్నావు బాబా. విశ్వమునకు ప్రభువొక్కడే అది నీవని అన్నావు, నీ ప్రేమిక ప్రేమకు సేవకుడైనను నీవే అన్నావు బాబా. స్థితిగతులను మార్చను అని ఉన్నతముగానే తెలిపి ఉన్నతులకే
ఉన్నతుడని నీ స్థితిని ఎరుకపరచి హృదయాలలో నిన్ను మరువని మానవుల కావవచ్చి అహరహమును నీ స్మరణమే మేలంటూ మేలు కొలిపి విశ్వపు భారము మోయగనించి విశ్వ విభుడవై వెలసిన నీవే అనంత ప్రేమ సాగరుడవు మెహరు బాబా బాబా విశ్వమునకు ప్రభు ఒక్కడే అది నీవని అన్నావు నీ ప్రేమిక ప్రేమకు సేవకుడైనను నీవే అన్నావు బాబా కోరికలతో నీ చెంతకు రావద్దనంటూ తెలిపి అవసరములే తీర్చదనని అతి మృదువుగానే చెప్పి హృదయాలలో కోరికలను తొలగింపచేయమంటూ హృదయాలు నీ నిజవాసమై అలరారగలవనంటూ ప్రేమను బీజము నాటగా వచ్చి ప్రతియద ప్రేమను నింపిన నీవే అనంత ప్రేమ సాగరుడవు మెహరు బాబా బాబా విశ్వమునకు ప్రభు ఒక్కడే అది నీవని అన్నావు నీ ప్రేమిక ప్రేమకు సేవకుడైనను నీవే అన్నావు బాబా నీ కోసమే జీవించుచు సర్వస్వమంత మరచి నీ ప్రేమకై తపించితే నిన్ను చేరగలరనంటూ ఏ కొందరు నీ ప్రేమను వ్యాపింపజేసినారో వారందరూ నీ కేంద్రమై వర్ధిల్లగలరననుచు నీ కోసమే పని చేసిన వారిని మెహరు దాసులు చేసిన నీవే అనంత ప్రేమ సాగరుడవు మెహరు బాబా బాబా విశ్వమునకు ప్రభు ఒక్కడే అది నీవని అన్నావు నీ ప్రేమిక ప్రేమకు సేవకుడైనను నీవే అన్నావు బాబా అవతార్ మెహర్ బాబాకి జై అందరికి జై బాబా అండి జై బాబా సీత గారు మీ పాట విని చాలా రోజులు అయింది చాలా రోజుల తర్వాత వింటున్నాను జై బాబా ధన్యవాదములు ఇప్పుడు పార్వతి గారిని ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాను ఆ తర్వాత సుశీల్ గారు రెడీగా ఉండాలి జై బాబా జై బాబా ఒక్క నిమిషం రమణమ్మ గారు దయచేసి గమనించగలరు మీ వీడియో ఆన్ లో ఉన్నది ఆఫ్ చేయవలసిందిగా కోరుతున్నాం జై బాబా పార్వతి గారు పాడండి जय बाबा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय
అవతార్ మెహర్ బాబా కీ జై. ఎదలో నీవే ఎదుటే నీవే, ఎదలో నీవే ఎదుటే నీవే, ఎదనమ్మెనులే అవతారమని, ఎదనమ్మెనులే అవతారమని, ఎదలో నీవే ఎదుటే నీవే. ధరించెను నా నర జన్మమిక, స్మరించెదనే నీ నామమిక, తనువే మరచి నీలో నిలచి, తనువే మరచి నీలో నిలచి, ఎదనమ్మెనులే అవతారమని, ఎదనమ్మెనులే అవతారమని, ఎదలో నీవే ఎదుటే నీవే. గత జన్మల చేసిన పుణ్యముగా లభించితివే నా సర్వముగా, స్వరమే వరమై ప్రభుని వశమై, స్వరమే వరమై ప్రభుని వశమై, ఎదనమ్మెనులే అవతారమని, ఎదనమ్మెనులే అవతారమని, ఎదలో నీవే ఎదుటే నీవే. ఏ కోరికలు నే కోరనని, నేను వీడని కోరిక మాననని, తలపే నీదై పిలుపే నీదై, తలపే నీదై పిలుపే నీదై, ఎదనమ్మెనులే అవతారమని, ఎదనమ్మెనులే అవతారమని, ఎదలో నీవే ఎదుటే నీవే. ఏ రాగములు నేనెరుగనయ్యా, అనురాగముతో కీర్తింతునయ్యా, సంగీతముగా ధ్వనింతువని, సంగీతముగా ధ్వనింతువని, ఎదనమ్మెనులే అవతారమని, ఎదనమ్మెనులే అవతారమని, ఎదలో నీవే ఎదుటే నీవే, ఎదలో నీవే ఎదుటే నీవే, ఎదనమ్మెనులే అవతారమని, ఎదనమ్మెనులే అవతారమని, ఎదనమ్మెనులే అవతారమని. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా పార్వతి గారు, ధన్యవాదములు. ఇవాళ మెహర్ శ్రీనివాసరావు గారు జాయిన్ అవ్వలేకపోయారు, కానీ ఆయన క్విజ్ ప్రశ్నలు రాసి పంపించడం జరిగింది. వాటిని మనం సమయం వచ్చినప్పుడు నేను మీకు అందరికి అందజేస్తాను. ఇప్పుడు సుశీల్ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత మెహర్ రజనీ గారు రెడీగా ఉండాలి. జై బాబా. సుశీల్ గారు పాడండి. సుశీల్ గారు. జై బాబా. జై బాబా అండి. నెక్స్ట్ పాట పాడతాను. సారీ అండి, ఈ పాట అవసరం. సరే సరే. రజనీ గారు మీరు రెడీగా ఉన్నారా? రజనీ గారు. జై బాబా అండి.
పాడండి జై బాబా. అది రమణమ్మ గారిని లెఫ్ట్ చేసి మళ్ళీ జాయిన్ చేస్తే బెటర్ ఏమో. అంటే వీడియో యూట్యూబ్ లో కూడా మళ్ళీ ఆ వీడియో పడుతుంది. లెఫ్ట్ చేసేనా, నేను రిమూవ్ చేయను. చేయండి. రమణమ్మ గారు మీ ఫ్యాన్ కనబడుతున్నది. ఓకే. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. నీవు లేక మేము లేని లేము, నీవు లేని మేము మేము కాని కాము. నీవు లేక మహిని వెలసినావు మానవుని గమాలో, మహిమ చూపినావు మాయ తొలగే మాలో. మహిని వెలసినావు మానవుని గమాలో, మహిమ చూపినావు మాయ తొలగే మాలో. మనసనేది లేని మార్గమేదో చూపి, మనసనేది లేని మార్గమేదో చూపి, మనిషిని దైవంగా మార్చేది నీవు, నీవు లేకమే. కలలు కావు నిజము, కథలు కావు రోజువు, కనుల ముందు కదిలే కాంతి రూపే నీవు. కరిగిపోయే కాలం తరిగిపోయే ప్రాయం, కరిగిపోయే కాలం తరిగిపోయే ప్రాయం, కడలిలో నదిని కలిపేది నీవు, నీవు లేకమే మేము లేని లేము, నీవు లేని మేము మేము కాని కాము. నీవు లేకమే హృదయ తలుపు నీకై తెరచి ఉంచినాము, ఉన్నదంత నీవేనని తలచి కొలచినాము. వృద్ధా మాట కాదు సదా ఉంది నీలో, వృధా మాట కాదు సదా ఉంది నీలో. ఊపిరి రూపాన ఉన్నది నీవు, నీవు లేకమే మేము లేని లేము, నీవు లేని మేము మేము కాని కాము. నీవు లేకమే. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. కుమార్ గారు. జై బాబా రజనీ గారు, ధన్యవాదములు. ఇప్పుడు సుశీల్ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత ఆనంద్ కుమార్ అన్నయ్య రెడీగా ఉండాలి సంకీర్తన. సుశీల్ గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా. అన్ని రూపాలలో అవతరించితివయ్యా, అన్ని రూపాలలో అవతరించితివయ్యా, అవతారు మేరు బాబా. జోహారు శ్రీ మెహరు బాబా, నీకు జోహారు శ్రీ మెహరు బాబా. ప్రేమ మార్గములోన ప్రేమికుల నడిపి, ప్రేమయే దైవమని విశదీకరించి, ప్రేమ మార్గములోన ప్రేమికుల నడిపి, ప్రేమయే దైవమని విశదీకరించి, బోధ చేయుట మాని మౌనంబుని, బోధ చేయుట మాని మౌనంబుని, మౌనంబులో జగతి మేల్కొల్పనించి, మౌనంబులో జగతి మేల్కొల్పనించి, అన్ని రూపాలలో అవతరించితివయ్యా,
అవతారు మెహరు బాబా జోహారు శ్రీ మెహరు బాబా నీకు జోహారు శ్రీ మెహరు బాబా పాదయాత్రలు చేసి మస్తులను గాచి రోగగ్రస్తుల తాకిరుకలను వసగి పాదయాత్రలు చేసి మస్తులను గాచి రోగగ్రస్తుల తాకిరుకలను వసగి వికలాంగులకు అన్న వస్త్రములనిచ్చి వికలాంగులకు అన్న వస్త్రములనిచ్చి సంస్కారములనెల్ల తొలగించినావే సంస్కారములనెల్ల తొలగించినావే అన్ని రూపాలలో అవతరించితివయ్యా అవతారు మెహరు బాబా జోహారు శ్రీ మెహరు బాబా నీకు జోహారు శ్రీ మెహరు బాబా మానవుల సేవలో మాధవుని సేవించి స్వార్థమును త్యజించమన్నావు మానవుల సేవలో మాధవుని సేవించి స్వార్థమును త్యజించమన్నావు ఇతరులందున దోషమెంచుటది నేరమని ఇతరులందున దోషమించుటది నేరమని ఉన్నదానితో ఉండమన్నావు తృప్తిగా జీవించమన్నావు అన్ని రూపాలలో అవతరించితివయ్యా అవతారు మెహరు బాబా జోహారు శ్రీ మెహరు బాబా నీకు జోహారు మెహరు బాబా అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి అందరికీ జై బాబా అండి జై బాబా సుశీల్ గారు చక్కటి సంకీర్తన వినిపించినందుకు మీకు ధన్యవాదములు ఇప్పుడు ఆనంద్ కుమార్ అన్నయ్యని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను ఆ తర్వాత రమణమ్మ గారు రెడీగా ఉండాలి జై బాబా జై మెహర్ బాబా బాబు జై బాబా అన్నయ్య పాటు జై బాబా అవతార్ మెహర్ బాబా की जय నీ అంద చందాలు వర్ణించగలమా నీ కరుణ లేకున్నా అది సాధ్యమైనా నీ అంద చందాలు వర్ణించగలమా నీ కరుణ లేకున్నా అది సాధ్యమైనా నీ అంద చందాలు బాబా మెహర్ బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మునులకే సాధ్యము కాలేదు మూర్ఖులము సాధ్యమయ్యేనా కవులకే సాధ్యము కాలేదు కాముకుల సాధ్యమయ్యేనా భక్తులకు సాధ్యము కాలేదు భక్తులకు సాధ్యమయ్యేనా నీ అంద చందాలు వర్ణించగలమా నీ కరుణ లేకున్నా అది సాధ్యమైనా నీ అంద చందాలు
వేదములు వర్ణించగలేక నీకు స్వాధీనమయ్యాయి, శాస్త్రములు శ్లాఘించగలేక నీకు దాసోహమయ్యాయి, ధర్మములు ఘోషించగలేక గొల్లుమని నిన్ను వేడాయి. నీ అంద చందాలు వర్ణించగలమా, నీ కరుణ లేకున్నా అది సాధ్యమైనా. నీ అంద చందాలు ఉన్నతోన్నతుడను అన్నావు, ఉన్నది నేనే అన్నావు, ప్రియతముడ నేనే అన్నావు, ప్రేమికుడ నీవు అన్నావు. నీ అంద చందాలన్నిటినీ నీవు వర్ణించుకోరాదా. నీ అంద చందాలు వర్ణించగలమా, నీ కరుణ లేకున్నా అది సాధ్యమైనా. నీ అంద చందాలు గోచరము కాని నీ అందం వాంగ్మయములోన ఉందనుచు, సర్వమయమైన నీ అందం కీర్తనల దాగి ఉందనుచు, మెహర్ శ్రీ స్వరమున వసించి స్వరములో దర్శనమిచ్చావు. నీ అంద చందాలు వర్ణించగలమా, నీ కరుణ లేకున్నా అది సాధ్యమైనా. నీ అంద చందాలు బాబా మెహరు బాబా, 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 బాబా మెహరు బాబా. జై బోలో తార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా బాబు. థ్యాంక్ యూ అమ్మా. జై బాబా, జై బాబా అన్నయ్య, థ్యాంక్ యూ. ఇప్పుడు రమణమ్మ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత మనం ఈ వారం క్విజ్ ప్రశ్నల్ని ఏమున్నాయో చూద్దాం. రమణమ్మ గారు జై బాబా ఒక సంకీర్తన చేయండి. జై బాబా అమ్మ మెహరు. బాబా నమో మెహర్ బాబా నమో, బాబా నమో మెహర్ బాబా నమో, భక్త జన రంజనాశ్రిత పరిపాలన, బాబా నమో మెహర్ బాబా నమో. తేజోమయని తాత్విక భావము విజ్ఞులకైనా విషదము కాదే, తేజోమయని తాత్విక భావము విజ్ఞులకైనా విషదము కాదే. హే పురుషోత్తమ దివ్య సనాతన, హే పురుషోత్తమ దివ్య సనాతన, దీవింపుము మము నీ సేవకులుగా, బాబా నమో మెహర్ బాబా నమో. మా కరుణామయని ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి, కరుణామయని ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి, యాచించకనే యోచన చేసి, యాచించకనే యోచన చేసి, పంచదవట కృప కరుణాద్ర హృదయ,
బాబా నమో మెహర్ బాబా నమో మాయా మమతల మమకారములో నిన్నునే మరచిన నీవు విడవుగా మాయా మమతల మమకారములో నిన్నునే మరచిన నీవు విడవుగా హే ప్రేమమయ వెన్నంటి ఏమము హే ప్రేమమయ వెన్నంటి ఏమము గాచెడు ప్రభువిల మరిలేరు సాటి బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనాశ్రిత పరిపాలన బాబా నమో మెహర్ బాబా నమో. జై బాబా అమ్మ మెహర్ కుమారు, అందరికి జై బాబా. జై బాబా, జై బాబా రమణ గారు. జై బాబా అండి, జై బాబా, ధన్యవాదములు. ఇప్పుడు మెహర్ శ్రీనివాస్ గారు ఈ వారం క్విజ్ ప్రశ్నలు పంపించడం జరిగింది. అవి నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. సహవాస్ తర్వాత వాటిని గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను. సో ఈ వారం క్విజ్ కార్యక్రమంలో ప్రశ్నలు మొట్టమొదటగా, తన ఆదేశాల మేరకు జగన్ చే పంచగనికి తీసుకురాబడిన బాలుని చూసిన మెహర్ బాబా జగన్తో ఏమని చెప్పారు? తన ఆదేశాల మేరకు జగన్ చే పంచగనికి తీసుకురాబడిన బాలుని చూసిన మెహర్ బాబా జగన్తో ఏమని చెప్పారు? రెండవ ప్రశ్న, మెహర్ బాబా జగన్కు చెప్పిన మాటలలోని అంతరార్థం ఏమిటి? అది జగన్కు ఎప్పుడు అవగతమైనది? కుమారు మెల్లిగా చెప్పు కొంచెం. ఏది పంచగనికి తీసుకురాబడిన పంచగనికి తీసుకురాబడిన బాలుని చూసిన మెహర్ బాబా జగన్ గారితో ఏమన్నారు? చెప్పు. రాసుకున్నారా? రెండవది, మెహర్ బాబా జగన్కు చెప్పిన మాటలలోని అంతరార్థం ఏమిటి? జగన్కు అది ఎప్పుడు అవగతమైనది? బాబా గారు జగన్కు చెప్పిన మాటలలోని అంతరార్థం ఏమిటి? అది జగన్కు ఎప్పుడు అవగతమైనది? చెప్పమ్మా. మూడవ ప్రశ్న, కొల్హాపూర్ హై స్కూల్లో తనను కలిసిన మెహర్ బాబాతో జబ్బు పడిన బాలుడు ఏమని అన్నాడు? కొల్హాపూర్ హై స్కూల్లో తనను కలిసిన మెహర్ బాబాతో జబ్బు పడిన బాలుడు ఏమని అన్నాడు? నెక్స్ట్ ప్రశ్న చెప్పు. రాసుకున్నారండి అందరూ? చెప్పే. నాలుగో ప్రశ్న, కొల్హాపూర్ హై స్కూల్ మైదానంలో మామిడి మొక్కను నాటిన అనంతరం మెహర్ బాబా బాలునితో ఏమని అన్నారు? కొల్హాపూర్ హై స్కూల్ మైదానంలో మామిడి మొక్కను నాటిన అనంతరం మెహర్ బాబా బాలునితో ఏమని అన్నారు? నెక్స్ట్ చెప్పమ్మా. ఐదవ ప్రశ్న, మెహర్ బాబా స్కూల్ సందర్శన సమయంలో తన ఉపన్యాసంలో భాగంగా తోప్ఖానే ఏమని చెప్పారు? ఇది ప్రిన్సిపల్ గారి పేరు అనుకుంటాను, తోప్ఖానే. మెహర్ బాబా స్కూల్ సందర్శన సమయంలో తన ఉపన్యాసంలో భాగంగా తోప్ఖానే ఏమని చెప్పారు?
నెక్స్ట్ ప్రశ్న. నెక్స్ట్ 6వ ప్రశ్న. కొల్హాపూర్ స్కూల్ విద్యార్థులతో కలిసి తను క్రికెట్ ఆడటం చూసి ఆశ్చర్యపడ్డ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులతో మెహర్ బాబా ఏమని అన్నారు? కొల్హాపూర్ స్కూల్ విద్యార్థులతో కలిసి తను క్రికెట్ ఆడటం చూసి ఆశ్చర్యపడ్డ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులతో మెహర్ బాబా ఏమని చెప్పారు, ఏమని అన్నారు? చెప్పమ్మా. 7వ పాట 7వ ప్రశ్న. పంచగనిలో మెహర్ బాబా మరియు మండలి సభ్యులు నివాసమున్న ప్రాంతానికి దగ్గరలో గల మసీదులో చేయు ఉదయపు ప్రార్థనలు విన్న మెహర్ బాబా మండలి వారితో ఏమని వ్యాఖ్యానించారు? పంచగనిలో మెహర్ బాబా మరియు మండలి సభ్యులు నివాసమున్న ప్రాంతానికి దగ్గరలో గల మసీదులో చేయు ఉదయపు ప్రార్థనలు విన్న మెహర్ బాబా మండలి వారితో ఏమని వ్యాఖ్యానించారు? దగ్గర గల మసీదులో చేయి ప్రార్థనలు విన్న మెహర్ బాబా మండలి వారితో ఏమని వ్యాఖ్యానించారు? ఎవరు రాసుకోవట్లేదండి, నేనే రాస్తానండి. మళ్ళీ అందులో పెడతారు కదా, రాయట్లేదేమో. సరే, ఏంది చెప్పమ్మా. ఛాంజీ యొక్క నాన్నగారి పేరేమిటి? ఆయనకు గల ఆరోగ్య సమస్య ఏమిటి? ఛాంజీ యొక్క నాన్నగారి పేరేమిటి? ఆయనకు గల ఆరోగ్య సమస్య ఏమిటి? చెప్పమ్మా. 9వ ప్రశ్న. ఛాంజీ యొక్క నాన్నగారి చివరి నెలలు సుఖంగా ఉండటానికి మెహర్ బాబా ఏం చేశారు? ఛాంజీ యొక్క నాన్నగారి చివరి నెలలు సుఖంగా ఉండటానికి మెహర్ బాబా ఏం చేశారు? చివరి ప్రశ్న 10వ ప్రశ్న. మే 1, 1930 నాడు మెహర్ బాబా ఏ హిందూ దేవాలయాన్ని సందర్శించారు? దాని ప్రత్యేకత ఏమిటి? మే 1, 1930 నాడు మెహర్ బాబా ఏ హిందూ దేవాలయాన్ని సందర్శించారు? దాని ప్రత్యేకత ఏమిటి? థ్యాంక్ యూ నాన్న మెహర్ కుమార్, థ్యాంక్ యూ. జై బాబా అండి. ఇవి 10 ప్రశ్నలు. నేను వీటిని టైప్ చేసి గ్రూప్ లో కూడా పెడతాను. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనకి ఇంకా కొంత సమయం ఉన్నది. ఇప్పుడు సులోచన గారు మీ ఒక సంకేతం చేయగలరా? జై బాబా అండి. జై మెహర్ బాబా. జై బాబా, ఒక సంకేతం చేయండి. అవతార్ మెహర్ బాబా की జై. వేల వేల హృదయములా వెలిగే జ్యోతివి నీవు, మెహరు నామదారుడవై తిరుగాడిన దేవుడవు, తిరుగాడిన దేవుడవు. వేల వేల హృదయములా వెలిగే జ్యోతివి నీవు, మెహరు నామ ఆడిన దేవుడవు. నువ్వు వెడలిన ప్రతి చోటను కాంతులు ప్రసరించావు, నినుగాంచిన నిజ భక్తుల ప్రేమికులను చేశావు.
నువ్వు వెడలిన ప్రతి చోటను కాంతులు ప్రసరించావు. నిన్నుగాంచిన నిజ భక్తుల ప్రేమికులను చేశావు. నీ కౌగిట ఆనందపు అనుభూతులనిచ్చావు. నీ కౌగిట ఆనందపు అనుభూతులనిచ్చావు. ప్రేమ జ్వాల రగిలించి ప్రియతముడై నిలిచావు. వేల వేల హృదయములా వెలిగే జ్యోతివి నీవు. మెహరు నామధారుడవై తిరుగాడిన దేవుడవు. తిరుగాడిన దేవుడవు. వసంతాన పూబాలల ఎదురు చూపు నీ కొరకే. కానల కోనల తపసులన్నీ నీ కొరకే. వసంతాన పూబాలల ఎదురు చూపు నీ కొరకే. కానల కోనల తపసులన్నీ నీ కొరకే. ఆస్తికులకు దారి చూపు ఆశా జ్యోతివి నీవే. ఆస్తికులకు దారి చూపు ఆశా జ్యోతివి నీవే. తపించే ప్రేమికులకు తొలకరి జల్లువు నీవే. వేల వేల హృదయములా వెలిగే జ్యోతివి నీవు. మెహరు నామధారుడవై తిరుగాడిన దేవుడవు. తిరుగాడిన దేవుడవు. శబ్దజాలమును మించి మౌనముతో ధ్వనించి హృదయాలను స్పృశించి ప్రేమను స్పందింపజేసి. శబ్దజాలమును మించి మౌనముతో ధ్వనించి హృదయాలను స్పృశించి ప్రేమను స్పందింపజేసి. మాయకు అందులజేసి మమకారములను బాపి. మాయకు అందులజేసి మమకారములను బాపి. దైవ మానవునిగా ఇలా తిరుగాడిన వేళలలో. వేల వేల హృదయములా వెలిగే జ్యోతివి నీవు. మెహరు నామధారుడవై తిరుగాడిన దేవుడవు. వేల వేల హృదయములా వెలిగే జ్యోతివి నీవు. మెహరు నామధారుడవై తిరుగాడిన దేవుడవు. తిరుగాడిన దేవుడవు. అవతార్ మెహర్ బాబా की जय. जय मेहर बाबा. అందరికీ జయ బాబా అండి. జయ బాబా అండి. మెహర్ కుమార్ గారు. జయ మెహర్ బాబా. జై బాబా. సులోచన గారు చక్కటి సంకీర్తన అందించారు, మీకు ధన్యవాదములు. ఇప్పుడు ఆర్ మురళి గారిని బాబా వారి ప్రేమ సందేశాలని మాకు అందించవలసిందిగా కోరుచున్నాను. 30 నిమిషాల పాటు 5:30 వరకు. ఆ తర్వాత మనం మళ్ళీ సంకీర్తన కార్యక్రమంలోకి వెళ్దాం. ఆ తర్వాత లలిత గారిని వెంకట్రావు గారిని సంకీర్తనలతో రెడీగా ఉండవలసిందిగా కోరుచున్నాను. మురళి గారు జై బాబా జాయిన్ అయ్యారు. జై బాబా. జై బాబా నాన్న. జై బాబా మురళి గారు. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా బాబా వారి ప్రేమ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. బాబా ఒక సందర్భంలో ఓ మెసేజ్ ఇచ్చారు. అది ఇప్పటికీ కూడా విశ్లేషించబడలేదు సరిగ్గా అనిపిస్తుంది నాకు. అదేమిటంటే, ఐ నెవర్ మేక్ ప్లాన్స్, నెవర్ చేంజ్ ప్లాన్స్, ఇట్ ఈస్ ఆల్ వన్ ఎండ్లెస్ ప్లాన్ ఆఫ్ మేకింగ్ పీపుల్ నో దట్ దెర్ ఈజ్ నో ప్లాన్. ఇది అసలు చదవడానికే ఇదేదో పజిలింగ్ గా ఉంటుంది అనమాట. టంగ్ ట్విస్టర్ లాగా పజిలింగ్ గా ఉంటుంది. ఐ నెవర్ మేక్ ప్లాన్స్, నెవర్ చేంజ్ ప్లాన్స్, ఇట్ ఈస్ ఆల్ వన్ ఎండ్లెస్ ప్లాన్ ఆఫ్ మేకింగ్ పీపుల్ నో దట్ దెర్ ఈజ్ నో ప్లాన్.
ఎన్నిసార్లు చదివినప్పటికి కూడా దీని తల పూర్తి సారం మాత్రం బయటికి రావట్లా. అంటే పరమేశ్వర తాలూకా విధానం అంత పర్ఫెక్ట్ గా ఉంటుందనే దానికి ఎగ్జాంపుల్ గా ఈ మెసేజ్ చెప్పడం జరిగింది. అయితే ఆయన మన భయపెట్టకుండా ఆయన ఏం చెప్పారంటే, నేను ఇప్పుడు కొత్తగా మీకు ఏమి బోధించడానికి రాలేదు, కొత్త నిబంధనలు పెట్టట్లేదు, కొత్త మతం కూడా ఏమి చెప్పట్లేదు. నేను ఇప్పుడు వచ్చి ఏదైతే చేస్తున్నానో అదేమిటి, సనాతనంగా ఏదైతే వస్తుందో దాన్నే ఆచరించి జీవించేలాగా, అంటే దానిలో జీవం నింపి ఆచరించి జీవింప చేసేలాగా చేస్తున్నాను అని తెలియజేశారు ఆయన. ఆ సనాతనుని నేనే కాబట్టి మళ్ళీ నేను ప్రత్యేకంగా ఏమీ ఇవ్వదలుచుకోలేదు అని చాలా క్యాజువల్ గా తేల్చేశారు. అలాగంటూనే అట్ ది సేమ్ టైం ఆ 75 ఏళ్ల అవతార కాలంలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు కావచ్చు, ఇచ్చిన సందేశాలు కావచ్చు, తర్వాత విధి విధానాలు కావచ్చు, జరిపినటువంటి సహవాసులు కార్యక్రమాలు, ఇవన్నీ మనం గమనించినట్టయితే మొత్తం మానవాళి అందరిలో కూడా చొచ్చుకుపోతాయి అన్నమాట. హృదయాల్లోకి చొచ్చుకుపోయే విధంగా, పైకి ఏం కనిపించదు కానీ చొచ్చుకుపోతాయి అన్నమాట. అంతటి అద్భుతమైన ప్రణాళిక బాబా ఈ యుగంలో మన మధ్య నిబిడీకరించారనమాట, నిబద్ధీకరించారు. చిన్న చిన్న సంఘటనల ద్వారానే తన తాలూకు ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, తన ప్రేమని వ్యక్తం చేశారు బాబా. ఒక సందర్భంలో అలామాయి అనుకుంటాను, అలామాయి ఈమె ఎవరు, కైకోబాద్ మనందరికీ తెలుసు, బాబా మండలి సభ్యులు కైకోబాద్ తాలూకా మరదలు అన్నమాట. ఆమెకు బాబా ఎలా తెలుసు అంటే, ఒకటి తన సిస్టర్ని కైకోబాద్ చేసుకున్నారు కాబట్టి ఆ విధంగా తెలిసింది బాబా అంటే. మరొకటి ఆ పక్కింట్లోనే కాకాబార్య వాళ్ళు ఉండేవారు, వాళ్ళు కూడా ఎప్పుడు బాబా పేరు అంటుండడం, బాబా గురించి చెప్తూ ఉండడం చేస్తే ఆ విధంగా ఈ అలామాయి ఆ నామాన్ని వినడం జరుగుతుంది, ఆ రూపాన్ని చూడడం జరుగుతుంది అనమాట. చూడండి గమ్మత్తుగా, చాలా సున్నితంగా, వెరీ క్యాజువల్ గా అట్రాక్ట్ అయింది అనమాట. అయితే తెలుగు అలా జరిగింది కదా. ఆ విధంగా ఇది ఎప్పుడు, ఇది 1928లో జరిగింది ఈ సంఘటన. బాబా మీద ఒక విధమైనటువంటి ప్రత్యేక ఆరాధనా భావం పెంచుకుందామె. పెంచుకొని తన కోసం అని ఒకరోజు ఏం చేసింది, చక్కగా పరవాన్నం, కొన్ని పూరీలు చేసి బాబాను దర్శించుకోవడం కోసం వచ్చింది. ఎక్కడ, తలార్తి వాళ్ళ ఇంట్లో, నవల తలార్తి వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఆ రోజు బాబా. చూడండి గమ్మత్తుగా, అందరూ అక్కడే ఉన్నారు ఇంచుమించుగా చెప్పాలంటే. అయితే తనేమనుకుంటుంది, బాబా కోసమే ప్రత్యేకంగా ఇవ్వాలని ఆ ఏదైతే ఆ స్వీట్ చేసిందో అదిన్ని, పూరీల్ని తీసుకొని బాబా దగ్గరికి రావడం జరుగుతుంది అనమాట. బాబా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, అది తీసుకొని చూశారు. చూసి అయితే ఈలోగా అలామాయి కొంచెం షర్క్ అయింది. ఎందుకు, బాబా ఒక్కరే ఉన్నారు కావులు అనుకొని బాబాని మహా ఉంటే తలార్తి ఫ్యామిలీ ఉంటారు కదా అని అనుకున్నట్టుగా తనేం చేసింది, లిమిటెడ్ గా, అంటే బాబాకు సరిపోగా మరొకరికో ఇద్దరికో అన్నట్టుగా తీసుకువెళ్ళింది తన పదార్థాలని. అక్కడ చూస్తే ఎక్కడ 10 మంది ఉన్నారు అక్కడ, అందరూ కూడా షర్క్ అవుతుంది. షర్క్ ఏం చేస్తుంది, వెనక్కి అలా దాచిపెట్టేసినట్టుగా, చెప్పదు పూర్తిగా వివరం, పెట్టినట్టుగా సంకోచిస్తూ ఉంటుందన్నమాట. బాబా ఏమన్నారంటే, ఎందుకు అలాగా సంకోచిస్తున్నావు, కమాన్ అవన్నీ కూడా అందరికి డిస్ట్రిబ్యూట్ చెయ్యు అని ఆర్డర్ వేశారు బాబా. దాంతో తనకి ఇంకా మరీ ఇబ్బంది అయిపోయింది. ఎందుకు, ఎవరికి సరిపోవు, అక్కడ ఉన్న వాళ్ళకి సరిపోదు.
బాబా అంటారు, పర్వాలేదు అందరికీ ఇవ్వు సరే అన్నట్టుగా ఆర్డర్ వేశారు. ఈ సంఘటన చాలా సింపుల్ గా అనిపిస్తుంది, కానీ చక్కగా మంచి అద్భుతం జరిగింది ఇక్కడ. అలా మరి ఇంకేం చేయాలి, బాబా ఆర్డర్ కాదనడానికి ఏమి లేదు. అందుకని అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. చేసిన తర్వాత ఆఖరికి చూస్తే ఇంకా అందులో పూరీలు ఉండిపోయి ఆ స్వీట్ కూడా కాస్త ఉండిపోయింది ఆ పాత్రలోని. ఆశ్చర్యపోతుంది, అక్కడ అందరికీ ఇవ్వగా ఇంకా మిగిలిపోయింది. అంటే ఇది మొదటి అనుభవం అన్నమాట అలామాయికి. ఈ మిగతా వీళ్ళందరూ ఆల్రెడీ కైకోబాదు, కాకబార్య వీళ్ళంతా, తలాతి వీళ్ళంతా కూడా ఆల్రెడీ బాబా ప్రేమను రుచి చూసి ఉన్నవారు. కానీ ఈమె కొత్త ఆత్మ అన్నమాట. అందుకని ఆమెను కూడా తన తాలూకా ఉనికితో పాటు ప్రేమను కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ చిన్న సంఘటన ఏర్పాటు చేయబడింది ఇక్కడ. ఆయన మహత్యాలు చేయనంటూనే చాలా అద్భుతాలు చేశారు బాబా. ఆశ్చర్యపోతుంది అనమాట. ఎందుకు సందేహిస్తున్నావని దగ్గరకు వచ్చి నవ్వుతూ పలకరిస్తారు అలామాయిని. చూశారు, ఇంకేముంది, ఆశ్చర్యపోతుంది ఆమె. అప్పుడు అంటారు, నువ్వు ఊరికే ఆ పదార్థాలే కాదు తేలేదు, వాటితో పాటు నీ ప్రేమను కూడా తీసుకొచ్చావు కాబట్టి అందుకు ఇలా జరిగింది అని అనునయంగా సర్ది చెప్పేస్తారు అప్పటికి. ఎందుకంటే ఆయన ఉనికి ఎప్పటికీ కూడా వ్యక్తం చేయరు, ఆయన జస్ట్ టచ్ చేస్తారు హార్ట్ అంతే. ఎందుకంటే ఇప్పటికీ సనాతనంగా, ఆ సనాతనం నేనే అన్నారు ఆయన. సనాతనంగా మనం గమనించినట్టయితే మనకు చరిత్రలో దశావతారాల వరకే చరిత్రకారులు నోట్ చేశారు, 10 అవతారాల వరకే నోట్ చేయబడింది. అంతవరకే ఆ అనుభూతులు లభించేమో బహుశా మనకి. ఆ తర్వాత మరి చారిత్రక ఆధారాలు ఎక్కడా లేవు. మళ్ళీ బాబా వచ్చాకే ఆయన ఏం చెప్పారు, 5329 సార్లు వచ్చాను నేను అన్నారు ఆయన. అంతటి అంటే 5329 సార్లు తన అనంతధామాన్ని విడిచిపెట్టి మన మధ్యకు వచ్చేసి ఆయన తాలూకు ప్రణాళికని, పరిపాలన విధానాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆయన. ఈ చిన్న చిన్న సంఘటనలు అంటే స్థాయిని బట్టి, ఎందుకు గాడ్ స్పీక్స్ లో ఆల్రెడీ చెప్పుంది, ఈ మాట చెప్పున్నారు ఆయన, ఆత్మలన్నీ ఒకటే కానీ వాటి స్థితిలో చైతన్య స్థితుల్లోని తేడా ఉంది. అందువల్ల ఒక జిఎస్ఎన్ మూర్తి గారు లాంటి ఆత్మని మదింపు చేయాలంటే ఆ స్థాయిలోనే శక్తివంతమైన ఆధ్యాత్మిక విషయాలు ఆయనకు తెలిసేలా చేశారు. ఆయన తన పరిధిలోకి తీసుకొని ఆయన ద్వారా తన కార్యక్రమాన్ని ఏ విధంగా జరుపుకోవాలన్న సందర్భంలో ఆ ఆత్మ ఏ స్థితిలో ఉందో దానికి తగినట్టుగా ఆయనకి అవగాహన కల్పించారు. అలామాయి ఒక సాధారణ మహిళ, ఆమెకు ఈ చిన్నపాటి సంఘటన ద్వారా ఆ ప్రేమ తాలూకు రుచిని టచ్ చేయించారనమాట చక్కగా. తను కేవలం బాబా కోసం, లేదా మహా అయితే తలాతి ఫ్యామిలీ వాళ్ళిద్దరు ఉంటారు, దేనా తలాతి నావల్ తలాతి ఉంటారు కదా, సరిపోతుందన్న ఉద్దేశంతో కొద్దిగా ఆ స్వీటుని కాస్త పూరీలు పట్టుకెళ్ళింది ఆమె. అక్కడికి వెళ్ళేసరికి చాలా మంది ఉన్నారు. సందేహించుకు పంచేయమన్నారు బాబా. ఆయన ఆజ్ఞ వెంటనే పనిచేసింది. పంచగా ఇంకా అందులో మిగిలాయి. అప్పుడు షర్క్ అవుతుంది అనమాట. అంటే ఏమైంది, ఈ కైకోబా దస్తూరు పరిచయం చేశారు, బాబా గురించి చెప్పారు. అలాగే కాకబార్య కూడా నైబర్ కాబట్టి బాబా గురించి చెప్పాడు ఆయన. కానీ అది వాస్తవంగా తన అనుభవం చెందాలి, ఎక్స్పీరియన్స్ లోకి రావాలి. అందుకని ఆ ఆత్మకి ఇటువంటి అనుభవాన్ని కలిగించారనమాట.
చాలా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఇంకా స్వీట్ చాలా ఉండిపోయింది, పూరీలు కూడా ఉండిపోయాయి. ఆశ్చర్యపోతుంది, అందరికీ ఇవ్వగా మిగిలిపోయాయి. ఇంకా అది ఎలా సాధ్యం అనేది ఆశ్చర్యం. అక్కడితో ఆ ఆత్మ కట్టుబడిపోయింది అన్నమాట బాబాకి. అయితే ఈ చిన్న చిన్న సిల్లి సంఘటనలే అనిపిస్తాయి కానీ వీటి ద్వారా ఆయన ఈరోజు మనం గమనించినట్టయితే యావత్ ప్రపంచం కొన్ని మిలియన్స్ ఆత్మలు ఆయన కోసం తహతహతహ చెందుతున్నాయి అన్నమాట. ఈరోజు ప్రపంచం నలుమూలలా కూడా ఆయన పేరు మీద కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటి వెనకాల ఉండే ఏదైతే అట్రాక్ట్ చేసే విధానం ఏదైతే ఉందో అది మాత్రం చాలా సునిశ్చితంగా ప్రేమపూర్వకంగా జరిగిందనే దానికి ఇదే పెద్ద నిదర్శనం అన్నమాట. తన ప్రేమతోనే, ఎందుకంటే రామావతారం తీసుకున్నట్టయితే ఒక ఆదర్శంతో వచ్చాడు ఆయన. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. మూర్తి భవించిన ధర్మం ఆయన. అలాగే ఒక్కొక్క అవతారం ఒక్కొక్క ఆదర్శంతో రాబడింది. జీసస్ కరుణ, శాంతి కోసమే ఆయన. గౌతమ్ బుద్ధుడు అహింస, దయ, వాటితో ఆయన వచ్చారు ఆయన. అలాగే ఈయన ప్రేమ, కేవలం ప్రేమను మాత్రమే తీసుకొని ప్రేమ ద్వారానే ప్రపంచాన్ని అంతా ఆకట్టుకునే విధంలో ప్రక్షాళన చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం మనం జాగ్రత్తగా కాస్త సీరియస్ గా ఆలోచించినట్టయితే మొదటి ప్రపంచ యుద్ధం షిరిడి సాయిబాబా గారు మేనేజ్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధం స్వయంగా బాబావే మేనేజ్ చేయడం జరిగింది. దీనికి మన నిదర్శనాలు చాలా ఉన్నాయి. లార్డ్ మెహల్లో మనం జాగ్రత్తగా, ఇప్పుడు తెలుగులో కూడా అనువాదం జరిగింది, 16 వాల్యూమ్స్ వచ్చాయి. ఇందులో కాస్త కొంచెం స్టడీ చేసినట్టయితే వీటికి మూలాలు దొరుకుతాయి అన్నమాట. అంటే చిన్న ప్రేమ సంఘటన నుంచి తీవ్రమైన విశ్వ కార్యక్రమం వరకు. ఎందుకు ఆయనది విశ్వమానసం అయింది. మన మనస్సులన్నీ కలిపితే ఆయన విశ్వమానసం అవుతుంది. అంటే మన సంస్కారాలన్నీ కలిపితే ఆయనకి విశ్వ సంస్కారాలు. ఆయనకి కూడా సంస్కారాలు ఉన్నాయన్నారు కదా. ఆ విశ్వ సంస్కారాల ప్రతిఫలమే ఈరోజు మనం గమనించినట్టయితే ఇజ్రాయెల్ ఒక పక్క మారణ హోమం జరిగిపోతుంది. ఇజ్రాయెల్, హమాస్ ఇవన్నీ కూడా. కారణం ఏమిటి? ఈ చిన్న చిన్న సంస్కారాలన్నీ ఏకంగా కలిసి విశ్వ సంస్కారం వైపు వెళ్తుందన్నమాట. అందుకే బాబా నేను మళ్ళీ మౌనం విరమించే సందర్భం రావచ్చు త్వరలోనే అని పదే పదే చెప్పడంలో కూడా ఉద్దేశం అదే. అది ఎలాగూ, ఎందుకంటే నాడు రామావతారంలో జాగ్రత్త తీసుకున్న సైలెన్సే, ఏమీ చెప్పబడలేదు. కృష్ణావతారంలో కూడా ఒక్క కురుక్షేత్ర సమయంలో మాత్రం అవుట్ బ్రేక్ అవడం జరిగింది పరమాత్మ. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అంతవరకు కూడా ఒక విధి విధానాన్ని మౌనంగానే ఆచరించే విధం చేశారు ఆయన. రామావతారంలో ఏదైతే జరిగిందో కృష్ణావతారంలో కూడా అదే జరిగింది. సనాతనంగా నేను మౌనంలోనే ఉంటూనే మౌనంగా నా ప్రేమ సందేశాన్ని ఇస్తున్నాను అని ఆయన సాధారణంగా చెప్పిన మాటల వెనకాల చాలా అర్థం ఉంది. ఈ చిన్న విషయాలతోనే అంతటి ఆ స్థితిని తీసుకొచ్చే విధానం చేశారనమాట. మరో చిన్న సంఘటన ఇక్కడ చెప్పుకుందాం. ఇక్కడ అన్ని సిల్లి సంఘటన. మళ్ళీ ఈ కాకబర్య గురించి ఇందా చెప్పుకున్నాం కదా, ఆయన వాళ్ళ ఇంట్లోనే ఒక సంఘటన జరిగింది. అది ఏంటది? కాకబర్య సోదరి బాను, అతని ఆమె తాలూకు హస్బెండ్ మానెక్ ఒకసారి
బాబాతో కూర్చున్నారు. కాకభార్య, తర్వాత ఈ భాను, ఆ భానుతలు భర్త. మళ్ళీ సేమ్ కంపెనీయే, మళ్ళీ తలాతి వాళ్ళ ఇంట్లోనే కూర్చునేటప్పుడే ఓ సంఘటన జరిగింది. ఎలాగంటే ఇవన్నీ కూడా చూసారా, విత్తనం, మర్రి విత్తనం చాలా చిన్నది ఉంటుంది, చోడుగింజ అంత ఉంటుంది. ఆ విత్తనం మట్టిలో పడేటప్పుడు ఏమవుతుంది, ఆ చెమ్మగిలిన మట్టిలో అది పడినట్టయితే మట్టి ప్లస్ చెమ్మ ప్లస్ కాస్త మాయిశ్చర్, అది ఆ కవచం ఛేదించి మొలక బయటకు వస్తుంది, మహామరి వృక్షం అయిపోతుంది. భగవంతుని తన ప్రణాళిక కూడా ఆ విధంగానే మూలం చాలా సూక్ష్మంగా ఉంటుంది. విస్ఫోటన మాత్రం మొత్తం విశ్వం అంతా వ్యాపిస్తుంది అన్నమాట. ఎందుకంటే కంపారిటివ్ గా మనం గమనించినట్టయితే ద్వంద్వభూయిష్టమైనటువంటి ఈ ప్రపంచంలో అన్ని కూడా ప్రేమలోనే ఇమిడి ఉన్నాయి. అందుకే బాబా కూడా ఒక సందర్భంలో మెసేజ్ ఇవ్వడం ఏమిటది, అనంత మహా చైతన్యం తన అనంతధామాన్ని విడిచిపెట్టి ద్వంద్వభూయిష్టమైనటువంటి ప్రపంచంలో అవతారం తీసుకునేటప్పుడు ప్రేమ ఉద్భవిస్తుంది అన్నారు. అంటే ప్రేమ ద్వంద్వభూయిష్టమైనటువంటి ప్రపంచంలోంచే బయటకు వస్తుంది. గమ్మత్తు చూడండి. అంటే ఈ ప్రాపంచ జీవితంలోంచే ఆవిర్భవిస్తుంది అది. అంటే అర్థం ఏమిటి, మొత్తం అన్నీ కూడా తనలోనే ఇముడ్చుకుందన్నమాట. ఇది చాలా సున్నితమైన విషయం ఇది. అయితే ఇక్కడ ఏం జరిగింది గమనిద్దాం ఈ సంఘటనలో. కాకభార్య తన తాలూకా సోదరి, ఆ సోదరి తాలూకా భర్త మాణిక్, ఆ సోదరి పేరు భాను. వీళ్ళంతా మళ్ళీ తలాతి ఇంట్లో కూర్చున్నారు. ఓ సందర్భంలో కూర్చుంటే ఎవరో గెస్ట్ ఏవో కొన్ని ఫిగ్ ఫ్రూట్స్ తీసుకొచ్చారనమాట, చిన్న ఫ్రూట్స్ అనమాట. బాస్కెట్ తో తీసుకురావడం జరిగింది, ఫిగ్ ఫ్రూట్స్ అన్నమాట. ఆ ఫ్రూట్స్ బాబాకు సమర్పించారనమాట. వెంటనే ఆయన ఏం చేశారు, అక్కడ కొత్త వ్యక్తి ఎవరు, మాణిక్, తనకి ఇస్తూ దీన్ని అక్కడ పక్కకు వెళ్ళి ఆ ఫ్రూట్స్ చక్కగా వాష్ చేసి తీసుకురా అని చెప్పి ఇచ్చారనమాట. అతను వెళ్ళాడు, వాటిని వాష్ చేసి తీసుకొచ్చాడు. తీసుకొస్తే బాబా ఏమన్నారు, నేను ఇప్పుడు ఒక్కొక్క ఫ్రూట్ ని ఇలా వేస్తాను, మీరు దాన్ని క్యాచ్ చేయాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అక్కడ ఉన్న వాళ్ళకి. అయితే ఈ కాకభార్య సిస్టర్ ఉంది కదా, కాకభార్య ఆల్రెడీ బాబా ప్రేమ చవి చూసి ఉన్నాడు ఆయన. మరి ఆయన సిస్టర్ కాబట్టి భాను కూడా ఆల్రెడీ బాబా పరిధిలో ఉన్నట్టే లెక్క. కానీ ఇక్కడ కొత్త వ్యక్తి ఎవరు, మాణిక్. అందుకని భాను ఏం చేసింది, బాబా వీలైతే ఒక ఫ్రూట్ ని తన వైపు కూడా వెయ్యండి అని చెప్పి బాబాని రిక్వెస్ట్ చేస్తుంది. అంటే వీళ్ళ పరిధిలోకి, బాబా పరిధిలోకి ఆ ఆత్మను తీసుకురావడానికి. చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే కొత్త వ్యక్తి అక్కడ, కొత్త ఆత్మ అన్నమాట, బాబా పరిధిలోకి రావాలి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ బాబా ప్రపంచంలో, మెహర్ బాబా ప్రపంచంలో బాబా ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ తాలూకు అనుభవాలు, అనుభూతులు ఇవన్నీ మరి నేను అనకూడదు, ఇక్కడ చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు. మిగతా ప్రపంచంతో గమనిస్తే కొంచెం ప్రత్యేకం చేయబడుతున్నాయి, మనం జాగ్రత్తగా గమనించాలి. మన అనుభూతులు, మన అనుభవాలు, భగవంతునితో మనకు కలిగినటువంటి సహవాస విధానాలు, విధి విధానాలు, ఆరాధన విధానాలు అన్ని పరిణామం చెందిపోతున్నాయి, మార్పు చెందిపోతున్నాయి. ఇది కేవలం బాబా ప్రేమిక లోకానికే పరిమితం.
బయట వాళ్ళకి ఇవి అర్థం ఒక్కో సందర్భంలో అర్థం కాదు కూడా. కొన్ని విషయాలు అయితే చాలా ఆశ్చర్యానికి కూడా గురి చేస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సంస్కారాలు అనేవి ఉన్నాయి. అవి సహజ సంస్కారాలు, అసహజ సంస్కారాలని ఈ మధ్య మెహరీషా గారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. అంటే చదివాను, కానీ కాస్త లోపలికి లోతుగా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. పరిణామ క్రమంలో రాతి నుంచి మనిషి వరకు రాబడ్డాడు ఆత్మ. మానవ దశ వచ్చిన తర్వాత ఏమైంది? అర్హత సంపాదించాడు అనమాట. అంటే చైతన్యం సంపూర్ణంగా ఏర్పడింది. అందుకనే బాబా నేను నువ్వు ఒకటే, మనం కాదు అని పరోక్షంగా చెప్పారు ఆయన. మనకు అర్థం కాకపోయినప్పటికి కూడా యథార్థానికి మనకి దీని మీద అనుభవం లేదు, అవగాహన లేదు. ఆయన చెప్పారు, ఎందుకు? ఆయన కోణం చెప్పారు కాబట్టి. ఆ విధంగా అంటే ఏమిటి? అర్హత, సంపూర్ణ అర్హత సాధించే స్థితి మానవ స్థితి. ఇక్కడ జాగ్రత్త ఏదైనా తీసుకోవాల్సి వస్తే అందులో మన బాధ్యత కూడా ఉందనేది మనం గమనించాలి ఇక్కడ. ఎందుకు? విచక్షణ అనేది కేవలం సృష్టిలో మానవునికి మాత్రమే ఉంది, మరే జీవికి లేదు విచక్షణ. అయితే మానవ దశ వరకు రావడానికి రాయి, క్రిమి కీటకాదులు, వృక్షాలు, చేపలు, పక్షులు, జంతువులు ఇవన్నీ ఒక ఎత్తు అన్నమాట. అంతవరకు మానవుడి వరకు వచ్చేంత వరకు ఉండే పరిణామ దశల్లో ఏర్పడే సంస్కారాలన్నీ సహజ సంస్కారాలు అంటారు. అంటే డెలిబరేట్ కాదు, దే ఆర్ నాట్ డెలిబరేట్. మానవ దశకు వచ్చిన తర్వాతే డెలిబరేట్ గా మిస్టేక్ చేయడం మొదలైంది. ఇక్కడ అది గమనించాలి మనం. అంతవరకు మానవ దశ స్థాయి ఏదైతే ఉందో అక్కడి వరకు వచ్చేంత వరకు ముందున్నవన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా వచ్చాయి, పరిణామ క్రమంలో వచ్చాయి. కాబట్టి అవి సహజ సంస్కారాలు. అవి దైవమే మార్పు చేయాలి వాటిని. మానవుడు అయిన తర్వాత వచ్చినవి మాత్రం అసహజ సంస్కారాలు అని చెప్పారు బాబా. అందులో మన బాధ్యత కూడా ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు సంఘటనలోకి వెళ్దాం. మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే తలాతి ఇంట్లో కూర్చున్నారో ఆయన ఎవరో బుట్టతో ఫ్రూట్స్ తెచ్చారు కదా, ఆ మానికి ఇచ్చారు బాబా. ఈ ఫ్రూట్స్ కడిగేసి తీసుకురమ్మన్నారు. కడిగేసి తెచ్చేసాడు ఆయన. బాబా ఏం చెప్పారు? నేను అందరికీ చెరొక్క ఫ్రూట్ ఇస్తాను, విసురుతాను. ఇలాగా మనకి వీడియోస్ లో కూడా ఉంది. అలాగే బాబా ప్రసాదం ఒకవైపు చూపించి మరోవైపు ఇసిరేవారు అన్నమాట. అంటే అందరూ అటెంటివ్ గా ఉండాలి. ఎందుకు? బాబా చెప్పారు, నా ప్రెజెన్స్ లో ఉన్నప్పుడు మీరు యాబ్సెంట్ మైండెడ్ గా ఉండకూడదు. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఏమిటంటే, ఒకసారి ఫారెన్ లో ఉన్నప్పుడు బాబా, సాధారణ ఫారెన్ లో ఉండేటప్పుడు బాబా ఫారెన్ సాంప్రదాయాన్ని అనుసరించేవారు. వైట్ కోటు, డ్రెస్ అది వేసుకున్నారు. హ్యాట్ కూడా వైటే, చెప్పులు కూడా వైట్ చెప్పులు వేసుకున్నారు. పక్కన నొరీనా మ్యాచ్ వెళ్ళి ఉంది. ఈవినింగ్ వాకింగ్ కి వెళ్తున్నారు ఇద్దరు కూడా. అలాగే వెళ్తుంటే అలా నడుస్తూ ఉంటే సడన్ గా అడిగారు నొరీనా మ్యాచ్ వెళ్ళికి, బాబా నీకు ఒకవేళ అవకాశం అయితే నా హ్యాట్లా ఉండాలనుకుంటావా, నా చెప్పుల్లా ఉండాలనుకుంటావా అని అడిగారు టక్కుమని నొరీనాని. నొరీనా వెంటనే ఏం రిప్లై ఇచ్చిందంటే, మీ చెప్పుల్లా ఉండాలనుకుంటాను బాబా. చూసారా? అటెన్షన్ అనమాట. అటెంటివ్నెస్ అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. పరమేష్ఠతో ఉండేటప్పుడు వేరే థాట్ లేకుండా, అంటే ప్రాపంచికంగా ఉన్నప్పటికీ కూడా వేరే థాట్ లేకుండా మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా మాస్టర్ మీదే ఉండాలనేది ఇక్కడ ఉద్దేశం. అయితే ఇక్కడ మళ్ళీ కథలోకి వద్దాం. అయితే అలా విసురుతున్నారు ఫ్రూట్స్, అందరి వైపు విసురుతున్నారు. పళ్ళన్నీ అయిపోయాయి, ఆఖరికి ఒక్కటి మిగిలింది. ఇలా చూపించారు.
చూపించి ఇలా విసురుతున్నట్టు చేసి బాబా నోట్లో వేసుకున్నారనమాట. బాను బాధపడిపోతుంది. ఎందుకు? తను ఆల్రెడీ ముందే రిక్వెస్ట్ చేసింది మానిక్ వైపు కూడా ఒకటి విసరమని, కానీ బాబా విసరలేదు. ఆ బాబా ఆ ఫ్రూట్ తినేసారు, అయిపోయింది. ఇంక వీళ్ళు ఇంటికి వచ్చేసారు. బాను మానిక్ ఇంటికి వచ్చేసారు అనమాట. బాను మాత్రం చాలా చికాగ్గా దిగులుగా ఉంది. ఇంటికి వచ్చాక ఏం జరిగిందంటే మానిక్ బాను దగ్గరికి వచ్చి చెప్తాడు, నన్ను క్షమించాలి అని. బానుని అడుగుతాడు అనమాట. ఏమి అంటే, నేను పళ్ళు కడుగుతుండేటప్పుడే ఒక పండుని తినేశాను బాబాకు తెలియకుండా అని నిజాన్ని బయట పెట్టేశాడు మానిక్. చూసారా, ఈ సంఘటన చాలా సిల్లీగానే ఉంటుంది, కానీ అందులో ఉండే షార్ప్నెస్ మాస్టర్ క్యాచ్ చేశారనమాట. బాబా ఐస్ ఆర్ ఎవ్రీవేర్ అనేది ఇక్కడ తెలియజేయబడుతుంది. ఆయన సర్వజ్ఞత, సర్వంతర్యామ అన్న దానికి ఇది నిదర్శనం. అంటే ఆ పళ్ళు కడగడానికి వెళ్ళేటప్పుడు ఏం చేశారు ఆయన? అందులో ఒకటి తెలియకుండా తినేశారు. అందుకనే ఇక్కడ ఈ సంఘటన లార్డ్ మెహర్లో ఉంది, భావు కల్చూరి లార్డ్ మెహర్లో ఉంది. ఇది ఇప్పటికీ పచ్చిగా ఇప్పుడు చెప్తుంటే నాకు ఆహ్లాదంగా అనిపిస్తుంది అనమాట. ఎందుకు? ఎప్పుడో జరిగినటువంటి సంఘటన ఇది. ఇప్పటి వరకు కూడా అలాగే ఉంది ఈ సంఘటన. దీనిలో జరిగే ఆ యాక్టివ్ పార్ట్ ఏమిటి? ఇక్కడ మానిక్ అనే కొత్త ఆత్మ. వీళ్ళు మిగతా అందరూ కూడా బాబా పరిధిలో ఉన్నారు, ఒక డిసిప్లిన్ లో ఉన్నారు. డిసిప్లిన్ కి మాత్రం బాబా పెద్దపీట వేశారు ఇక్కడ చెప్పాలంటే. ఎందుకంటే నిజాయితీ, విధేయత, ప్రేమ, వీటికి ఆధ్యాత్మిక మార్గంలో చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎందుకు? గాడ్ ఈజ్ హానెస్టీ అంటారు బాబా. అందుకే భగవంతుడు, నిజాయితీయే భగవంతుడు. మనం ఏదో క్యాజువల్ గా చేస్తామంటే వీలు పడదు. ఒకసారి ఒక సద్గురువు దగ్గరికి అలాగే ఒక వ్యక్తి వచ్చాడు. నేను చాలా సంపద సంపాదించాను, నా కుటుంబానికి కావాల్సినవన్నీ చేసి పెట్టాను, పిల్లలకి చదువులు చదివించాను, అన్ని చేశాను, కానీ దైవాన్ని పొందలేకపోయాను అంటాడు సద్గురువుతో ఆ వ్యక్తి. ఓహో అలాగా అయితే అని చెప్పి వివరాలు అడుగుతాడు, కూర్చోబెట్టి వివరాలు అడుగుతాడు ఆ సద్గురువు. నువ్వు ఇవన్నీ సంపాదించడానికి ఏం చేసావు అంటే, 50 ఏళ్ళు కష్టపడ్డాను, చాలా ధనాన్ని పెట్టుబడిగా పెట్టాను, చాలా కష్టపడ్డాను అని చెప్పి అంటాడు. మరి దైవం విషయంలో ఏం చేసావంటే, ఏముంది, మా పూర్వీకులు ఏదైతే చెప్పారో ఆ విధంగానే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి అతని ముందు నమస్కరించేవాడిని కాసేపు అని చెప్పారు. ఇక్కడ ఎంత తేడా కనిపిస్తుంది. సద్గురు అదే వెంటనే చెప్పారు, నువ్వు ఇక్కడ ఈ ప్రాపంచికంగా ఏదైతే సాధించావో దానికోసం నువ్వు వెచ్చించినటువంటి నీ తాలూకా సామర్థ్యం, ఇక్కడ ఈ విధంగా వెచ్చించిన సామర్థ్యానికి, అక్కడ ఆయన అనుగ్రహం పొందడానికి వెచ్చించినటువంటి సామర్థ్యానికి చాలా తేడా ఉంది. అందుకని నువ్వు ఎక్కువ సామర్థ్యం ఎక్కడైతే వెచ్చించావో ఆ వైపుగానే నువ్వు పురోగతి చెందావు. ఆధ్యాత్మిక విషయంలో నువ్వు ఎంతవరకు అయితే చేసావో అంతవరకే నువ్వు ఫలితాన్ని పొందగలిగావు అని చెప్పి సమాధానం ఇస్తాడనమాట ఆ వ్యక్తికి సద్గురువు. చిన్న చిన్న విషయాలే కావచ్చు, చిన్న చిన్న విషయాల్లోంచే ఆ విధానం ఆ చిన్న చిన్న విషయాల్లోంచే ఆ డిసిప్లిన్ అనేది చివరిదాకా ఎలా, అందుకే దేన్ని కూడా, చిన్న విషయాన్ని కూడా బాబా స్పేర్ చేయలేదు ఎప్పుడు కూడా. చిన్న విషయాన్ని కూడా బాబా ఎప్పుడూ స్పేర్ చేయలేదు. దాన్ని వెంటనే సవరించడానికి పూనుకున్నారు. ఎందుకు?
మనకి ఉండనే ఉంది. ఎలాగంటే మనిషి 40 రోజులు ఆహారం లేకుండా జీవించవచ్చు, 3 రోజులు నీరు లేకుండా జీవించవచ్చు, 8 నిమిషాలు గాలి పీల్చకుండా జీవించవచ్చు. సైంటిఫిక్ గా ప్రూవ్ చేయబడిన ఫ్యాక్ట్ ఇది. కానీ ఆలోచించకుండా ఒక్క సెకండ్ కూడా జీవించలేడు అనేది సైంటిఫిక్ గా ప్రూవ్ చేయబడింది. అమెరికన్ సైంటిఫిక్ ఫిలాసఫర్ హాల్ లిండ్సే అని ఆయన ప్రూవ్ చేసి చెప్పినటువంటి ఫ్యాక్ట్ ఇది. అంటే ఏమిటి? ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఉండలేడంటే అర్థం ఏమిటి? సంస్కారాలు ఈ ఆలోచనతో పాటు లింకప్ అయి ఉన్నాయి. అందుకనే ఈ నిజాయితీని, డెస్టినీని బాబా తల వెంట్రుకతో పోల్చారు. స్పార్క్స్ ఆఫ్ సైలెన్స్ అనే బుక్ లో రాయబడింది, జాగ్రత్త మనం గమనించవచ్చు. స్పార్క్స్ ఆఫ్ సైలెన్స్ అని చిన్న బుక్లెట్ వచ్చింది, అందులో ఒక చోట రాయబడింది ఇది. ఈ హానెస్టీ అనే దాన్ని తల వెంట్రుకతో పోల్చారు. ఆ తల వెంట్రుక మీద ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది కాసేపు ఊహించండి. తల వెంట్రుక మీద ప్రయాణించాలంటే ఇట్స్ వెరీ నేరో, చాలా కేర్ఫుల్ గా మూవ్ అవ్వాలి. ఆ తల వెంట్రుక మీద ధూళికణం ఎంత ఉంటుంది? యాటమ్. ధూళికణం చాలా చిన్నది, కంటికి కూడా కనిపించినంత చిన్నది ధూళికణం. ఆ ధూళికణం ఆ తల వెంట్రుక మీద కానీ పెట్టినట్టయితే ఏమైంది? అది మరి ముందుకెళ్ళడానికి అవరోధం అయిపోతుంది. అంత సెన్సిటివ్ గా తీసుకోవాలంటారు బాబా. అందుకే ఈ యుగంలో నేను ఏమీ ఇవ్వలేదు, గతంలో చాలా ఇచ్చేశాను, చాలా విషయాలు చెప్పాను గతంలో. మానవాళి వాటిని పెడచెవి పెట్టడం వల్ల విసుగు చెంది ఈ యుగంలో నేను మౌనం వహించాను. మౌనం వహించి రిఫార్మ్స్ లోకి వచ్చాను అన్నారు బాబా. రిఫార్మింగ్ యాక్ట్ లోకి వచ్చానన్నారు. అంటే ఐ హ్యావ్ నాట్ కమ్ టు టీచ్ బట్ టు అవేకెన్. చాలా సున్నితంగా చిన్న చిన్న సంఘటనల ద్వారానే, ఆ సంఘటనలో ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత మరి ఇంకా ఆ వ్యక్తి పొరపాటును కూడా మరి తన క్రమశిక్షణ విడిచిపెట్టలేడు. మనకు చాలా మంది ఉదాహరణలు ఉన్నాయి. ఈ రుచి పెద్ద ఉదాహరణ. మహాసంపన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికి కూడా అన్నిటినీ పక్కకు నెట్టేసి 60 ఏళ్ళు బాబాతో మరి ఎలాంటి జీవితం గడిపాడో మనందరికీ తెలుసు. ఆ నవజీవనం రోజులు కానీ, లేదంటే బాబాతో సంచరించే కార్వాన్ లైఫ్ లో కానీ అతను ఎన్ని కష్టాలు ఇక్కట్లు పడ్డాడో మనందరికీ తెలుసు. యథార్థానికి అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి? మహాసంపన్నమైనటువంటి కుటుంబం అయింది. అలాగే భావు కల్చూరి కూడా నార్త్ ఇండియాలో సావనీర్ అనే ఏరియాకి రాకుమారుడు ఆయన. భావు కల్చూరి 3800 ఎకరాల ల్యాండ్కి ఆసామి. అలాంటి వ్యక్తి బాబా పరిధిలోకి వచ్చేసి బకెట్లతో నీరు, కొన్ని వందల బకెట్లతో నీరు తోడి బిల్డింగ్ అక్కడ. అప్పటిసరికి ఎందుకు ఈ సౌకర్యాలు లేవు, అప్పటిసరికి మోటార్స్ ఏమి లేవు, నూతిలో నీళ్ళు తోడాల్సిందే. ఆ మేడపైకి లేదా మెహరాబాదు కొండపైకి వెళ్ళాలన్నా ఇక్కడ దిగువ మెహరాబాద్ నూతిలోంచి నీరు తోడి పట్టుకెళ్లాల్సిందే కావులతో. ఇలాంటి పనులన్నీ చేశారు వీళ్ళంతా కూడా. ఈ రుచి కావచ్చు, భావు కల్చూరి కావచ్చు, వీళ్ళంతా కూడా ఎక్కడ ఏదో ఒక చిన్న సంఘటనతో పట్టుబడిపోతారన్నమాట. ప్రేమ సంఘటన అది. ప్రేమతోనే బంధించాడు అందరినీ ఆయన. అన్ని చిన్న చిన్న సంఘటనలే. ఆ చిన్న చిన్న సంఘటనలతోనే సరిగ్గా ఎక్కడ టచ్ చేయాలో హార్ట్ ని అక్కడ టచ్ చేసి మనస్సుని కంప్లీట్ గా. అందుకే మనోనాశ్ కార్యక్రమం బాబా చేపట్టడంలో ఉద్దేశం మనకు తెలియజెప్పారు ఆయన. యథార్థానికి ఆయన ఏం చేశారో మనకు తెలియదు, వాటిని అంచనా వేసే శక్తి కూడా మనకు లేదు. నవజీవనంలో ఒక మేజర్ పార్ట్ మనోనాశ్. అంటే ఏమైంది? మనందరి హృదయాల్ని క్యాప్చర్ చేయడమే కాకుండా మనస్సుల్ని జాగ్రత్తగా బుజ్జగించారు. చిన్న చిన్న సంఘటనలతోనే మనల్ని అందరినీ అప్రమత్తం చేసి ఈ రోజంతా కూడా ఆయన కోసం తపించేలాగా ఈ చిన్న పరికరంతో ఈ 2 గంటల కాలం అందరూ కూడా
కట్టుబడి ఆయనతో ఆయన సమక్షంలో గడుపుతున్నాం ఈవేళ ఈ కార్యక్రమంతో. కరోనా ఇప్పుడేమిటి అసలు కరోనా టైంలో అయితే మరిన్ని ఈ చిన్న పరికరంతో అద్భుతమైన కార్యక్రమాలు జరిగి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆయన ప్రేమ వ్యాపించింది. అంతటి అద్భుతమైన ప్రక్రియ ఆయనతల జాగృతిలో ఉంది, ఆయనతలో ప్రేమలో ఉంది. కాబట్టి ఈ ప్రేమను మనం బదిలిపరుచుకోవాలంటే మాత్రం ఆయన నామాన్ని ధామాన్ని పటిష్టంగా పట్టుకొని ఆయన అనుసరిద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా మెహరు. థ్యాంక్ యూ. జై బాబా మురళి గారు. బాబా ప్రేమ సందేశాన్ని చక్కటి ఇన్సిడెంట్తో చాలా చక్కగా అందించినందుకు ధన్యవాదములు. ఇప్పుడు మనకి సమయం ఉన్నది. మనకు ఒక 3 పాటలు, తర్వాత నామం, మౌనం, ఆరతి. మనం కార్యక్రమంలో ముందుకు వెళదాం. నేను ముందుగా రెడీగా ఉండడం కోసం నేను పేర్లు చెప్తాను, వాళ్ళు రెడీగా ఉండండి. లలిత సుందరి గారు, వెంకట్రావు గారు సంకీర్తనలతో రెడీగా ఉండండి. ఆ తర్వాత ఎం నాగమణి గారు, డిఆర్కే శ్రీను గారు, మెహర్మాయ్ గారు, మీరు హారత్తో రెడీ ఉండండి. జై బాబా. లలిత సుందరి గారు ఓ సంకీర్తన చేయండి. జై బాబా ఉన్నారా కాల్లో? బాబు ప్రేయర్స్ కూడా ఉన్నాయి, ప్రేయర్స్ కూడా చేయాలి. ప్రేయర్స్ కూడా ఉన్నాయా? ముందు చేసాం, ఎండ్ లో కూడా ఉన్నాయా? ముందు చేయలేదు కదా ప్రేయర్స్. చేసాం. చేశారా? చేస్తే అక్కడ లేదంటే ఎప్పుడు ఆఖరికి ప్రేయర్స్ చేస్తున్నాము. సరే ముందు ప్రేయర్స్ తో స్టార్ట్ చేస్తున్నాం. జై బాబా. జై బాబా. సుందరి గారు లైన్ లో ఉన్నారా? లేదంటే వెంకట్రావు గారు సంకీర్తన చేయండి. వెంకట్రావు గారు కూడా లేనట్టున్నారు. నాగమణి గారు, ఎం నాగమణి గారు. జై బాబా అండి. జై బాబా సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబాకి అందరికీ జై. కోటి కోటి దండాలు మెహర్ బాబా, మెహర్ బాబా. సంబరాలు వచ్చినాము నిన్ను కొలువా, సంబరాలు వచ్చినాము నిన్ను కొలువా. కష్టాలను బాపేను నీదు సేవా, కరుణించి కదలిరా మమ్ము బ్రోవా. కోటి కోటి దండాలు మెహరు బాబా, మెహరు బాబా. సంబరాలు వచ్చినాము నిన్ను కొలువా, కష్టాలను బాపేను నీదు సేవా, కరుణించి కదలిరా మమ్ము బ్రోవా. కోటి కోటి దండాలు మెహరు బాబా. చల్లనైన నీ చూపు ఎల్లవేళలా ఉంచు, కసరను వేడినామయ్యా నీ దరిని చేర్చు. చల్లనైన నీ చూపు ఎల్లవేళలా ఉంచు, శరణు వేడినామయ్యా నీ దరిని చేర్చు. నీ చిన్ని నగవులే చీకటిని చీల్చు, నీ చిన్ని నగవులే చీకటిని చీల్చు. నీ మౌన భాషలే ఇహమునే మరిపించు. కోటి కోటి దండాలు మెహరు బాబా, మెహరు బాబా. సంబరాల వచ్చినాము నిన్ను కొలువా, కష్టాలను పాపేను నీదు సేవా, కరుణించి కదలిరా మమ్ము బ్రోవా. కళ్ళ కపట మిరుగని కటిక పేదవారము, మనసులోన నిన్ను పెట్టి పూజ సేయువారము. కళ్ళ కపట మెరుగని కటిక పేదవారము, మనసులోన నిన్ను పెట్టి పూజ సేయువారము. మహిమ ఉన్న నామము మరచిపోని వారము, మహిమ ఉన్న నామము మరచిపోని వారము. మరో జన్మ లేని బ్రతుకు కోరుకునే వారము.
కోటి కోటి దండాలు మెహరు బాబా, మెహరు బాబా. సంబరాన వచ్చినాము నిన్ను కొలువా, కష్టాలను బాపేను నీదో సేవా. కరుణించి కదలిరా మమ్ము ప్రోవా, కోటి కోటి దండాలు మెహరు బాబా, మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. కుమార్ గారు జై బాబా అండి. జై బాబా నాగమణి గారు. ఇప్పుడు శ్రీని గారు ఉన్నారా? డిఆర్కే శ్రీని గారు సంకీర్తన చేసి. ఇంకెవరైనా ఇప్పటి వరకు అవకాశం రాని వాళ్ళు ఉన్నారా? జై బాబా. ఆ తర్వాత ఇంకెవరైనా అవకాశం రాని వాళ్ళు సంకేతం చేయగలుగుతుంటే ఆ పాటతో రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. శ్రీని గారు చేయండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. గుండెలో లేని మెహర్ గుడి లోపల ఉన్నాడా, గూడి కట్టిన కుతంత్రాలకు గుడి విడిచిపోయాడా, గుడి విడిచిపోయాడా. గుండెలో లేని మెహరు గుడి లోపల ఉన్నాడా, నీతి నిజాయితీలో నిప్పులాంటి వన్నాడు, నీతిలో నిజాయితీలో నిండి ఉన్నాడు మెహర్. నీతి నిజాయితీలు నిప్పులాంటి వన్నాడు, నీతిలో నిజాయితీలో నిండి ఉన్నాడు మెహర్. నిపులా బ్రతుకువాడు, నిపులా బ్రతుకువాడు నిజమైన ప్రేమికుడు, నిజమైన ప్రేమికుడు, నిజమైన ప్రేమికుడు. గుండెలో లేని మెహరు గుడి లోపల ఉన్నాడా, గూడి కట్టిన కుతంత్రాలకు గుడి విడిచిపోయాడా. పొరుగును నమ్మించవచ్చు, పరులను వంచవచ్చు, నీలో నాలో సర్వం నిండి ఉన్నాడు మెహర్. పొరుగును నమ్మించవచ్చు, పరులను వంచవచ్చు, నీలో నాలో సర్వం నిండి ఉన్నాడు మెహర్. అంతరంగ సాక్షిగా, అంతరంగ సాక్షిగా అతని వంచలేము, అతని వంచలేము, అతని వంచలేము. గుండెలో లేని మెహర్ గుడి లోపల ఉన్నాడా, గూడి కట్టిన కుతంత్రాలకు గుడి విడిచిపోయాడా. దొడ్డబాబు ముసుగులో దొరికినంత దండుకో, సత్యమంతుడువని సంబరపడుతుండ్రి జనం. దొడ్డబాబులో దొరికినంత దండుకో, సత్యమంతుడువని సంబరపడుతుండ్రి జనం. మేడిపండు బ్రతుకులో, మేడిపండు బ్రతుకులో మెహరు నిదురపాడులే, మెహరు నిదురపాడులే, మెహరు నిదురపాడులే. గుండెలో లేని మెహరు గుడి లోపల ఉన్నాడా, గూడి కట్టిన కుతంత్రాలకు గుడి విడిచిపోయాడా. అవతారుని సేవలో అందవేసి కొనవచ్చు, కరుడుగట్టిన స్వార్థం కాలుదూయిందంటే. అవతారుని సేవలో
అందవేసి కొనవచ్చు. కరుడుగట్టిన స్వార్థం కాలు దూవిందంటే కర్మశాసనం తీర్పు కర్మశాసనం తీర్పు కనికరించదు దొర కనికరించదు దొర కనికరించదు దొర. గుండెలో లేని మెహరు గుడి లోపల ఉన్నాడా, గూడి కట్టిన కుతంత్రాలకు గుడి విడిచిపోయాడా. కపటం పాపాల తల్లి కరుణామయుండు మెహర్, పాపులను క్షమించే మెహర్ కపటాన్ని క్షమించడులే. కపటం పాపాల తల్లి కరుణామయుండు మెహర్, పాపులను క్షమించే మెహర్ కపటాన్ని క్షమించడులే. పదదేవుడే గాని పదదేవుడే గాని కొత్త అవతారమురా కొత్త అవతారమురా కొత్త అవతారమురా. కొత్తవానితో వ్యవహారం కొత్తవానితో వ్యవహారం పదును సామురా. బలవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా సార్, ధన్యవాదాలు అందరికీ. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా జై బాబా. ఉమ్మ గారు పాడండి. ఆశీర్వదించు 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 నీ నామమే ఎప్పుడు పలకాలని, నీ నామమే ఎప్పుడు కలవాలని, నీ ప్రేమలో నేను మునగాలని, నీ కోసమే నేను బ్రతకాలని. ఆశీర్వదించు ఆశీర్వదించు నాలోని అహమంత అణగాలని, నీ ప్రేమయే నాలో పెరగాలని, 10 మందికి పంచి పెట్టాలని, ఆనందమే నేను పొందాలని. ఆశీర్వదించు ఆశీర్వదించు నీ మాటలే ఎప్పుడు పలకాలని, నీ పాటలే ఎప్పుడు పాడాలని, నీ సేవలోనే తరించాలని, నీ పాదముల చెంత బొరగాలని. ఆశీర్వదించు 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 ఆశీర్వదించు. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికీ జై. థ్యాంక్ యూ ఉమ గారు. ఇప్పుడు మనం కార్యక్రమంలో జై బాబా అండి నామానికి టైం అయింది. ఎవరైనా నామం చేస్తారా ఆన్లైన్ లో ఇప్పుడు వరకు అవకాశం రాని వాళ్ళు? అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. సచ్చిదానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద